ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేవరా 2 పరిస్థితి ఏంటి? సినిమా ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుందనే మేకర్స్ చెప్తున్నారు. కానీ అనుమానాలు కూడా అలాగే ఉన్నాయి. ఒకవేళ దేవరా 2 ఆగిపోతే కొరటాల నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆయన ఏ హీరోతో సినిమా చేయబోతున్నారు? కొరటాల లిస్ట్లో ఉన్న హీరోలు ఎవరు? ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి? వీటన్నిటికీ సమాధానం దొరికేసింది. 400 కోట్ల సినిమా ఇచ్చాక కూడా కొరటాలకు కంగారు తప్పట్లేదు. ఆయన నెక్స్ట్ సినిమా ఏంటన్నదే ఇంకా డైలమాలోనే ఉంది. దేవర 2 ఉందని మేకర్స్ చెప్తున్నా అదేమంత ఈజీ కాదు. దేవర 2 సందిగ్ధంలో ఉన్న ఈ టైంలో ఆయన చూపులు బాలయ్య వైపు వెళ్తున్నాయి. ఈ కాంబినేషన్లో సినిమా దాదాపు ఖరారైపోయింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒక్కటే బ్యాలెన్స్. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా 2 షెడ్యూల్స్ అయిపోయాయి. ఓవైపు గోపీచంద్ సినిమా చేస్తూనే మరోవైపు కొరటాల సినిమాని కూడా ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నారు బాలయ్య. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను తరహాలోనే బాలయ్యతో మళ్లీ ఓల్డ్ స్కూల్ కు వెళ్లాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ జూలైలోపే పూర్తి కానుంది. ఆలోపు కొరటాల ప్రాజెక్టు సెట్స్ పైకి తెచ్చి ఆ తర్వాత పూర్తిగా దీనిపైనే ఫోకస్ చేయనున్నారు నటసింహం. సుధాకర్ చెరుకురి ఈ సినిమాకు నిర్మాత. దేవర 2 కొన్నాళ్లు పక్కన పెట్టి ఇకపై పూర్తి ఫోకస్ బాలయ్య సినిమాపైనే పెట్టబోతున్నారు కొరటాల శివ. మరి ఈ సెన్సేషనల్ కాంబో ఎలా ఉండబోతుందో చూడాలి.